ఓకే ఓకే ఈరోజు నేను ఒక సింపుల్ బైట్ రిజిస్ట్రేషన్ టెక్నిక్ చూపిస్తాను. సాధారణంగా అందరూ ఏం చేస్తారంటే మన మోడలింగ్ వ్యాక్స్ తోటి పేషెంట్ నోట్లో పెట్టేసి కొరకమని చెప్తారు. దీనివల్ల మనకు సరైన రికార్డింగ్ రాదు, పేషెంట్ రాంగ్ బయట ఇవ్వచ్చు, పక్క కొరకొచ్చు, తర్వాత అది డిస్టార్ట్ అవ్వచ్చు ల్యాబ్కి వచ్చేసరికి. అందుకని ఇవన్నీ లేకుండా చాలా సింపుల్గా ఈజీగా యాక్యురేట్ అండ్ రీప్రొడ్యూసిబుల్ బైట్ తీసుకునే విధానం నేను ఈరోజు మీకు చూపిస్తాను. ముఖ్యంగా దీనికి మనకు కావాల్సింది ఒక కొంచెం పట్టి మెటీరియల్, బేస్ అండ్ క్యాటలిస్ట్ కొంచెం తీసుకొని పేషెంట్ని తెరవండి, కొరకండి. పేషెంట్ని మనం సెంట్రిక్లో కొరకమని చెప్పాలి. సెంట్రిక్లో కొరకమని చెప్పిన తర్వాత ఇలా సెంట్రిక్లో కొరికాడో లేదో చూసుకొని ఆ తర్వాత మనం పట్టీని మిక్స్ చేసి బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని 2 ముక్కలుగా తీసుకొని పేషెంట్ కొరికి ఉంచండి. మీరు పేషెంట్ సెంట్రిక్లోని కొరికి ఉంచాలి. ఇలా కొరికి ఉన్న తర్వాత ఈ 2 వైపులా కొంచెం ఇటు కొంచెం అలానే కొరికి ఉంచండి. ఇలా మనం సైడ్ నుంచి చీక్స్ మీద ప్రెస్ చేస్తే ఈ మెటీరియల్ మనం కటింగ్ చేసిన ఏరియా నుంచి లోపలికి వెళ్ళిపోయి కరెక్ట్గా అడాప్ట్ అయిపోయి యాక్యురేట్ సెంట్రిక్ అక్లూజన్ రికార్డ్ అవుతుంది. మీరు అలానే ఉంచండి, తెరవద్దు. అలానే కొద్దిసేపు ఉంచండి. ఇలా మనం పేషెంట్ సెంట్రిక్లో ఉంచి కొరకమన్నప్పుడు ఇలా చూడండి, కరెక్ట్గా బక్కల్ సర్ఫేస్ అన్నీ అడాప్ట్ అవుతాయి. తర్వాత మనం కటింగ్ చేసిన గ్యాప్లో నుంచి ఎడెంట్లస్ ఏరియాలో నుంచి మెటీరియల్ లింగుల వైపుకి ప్యాలెట్ల వైపుకి వెళ్ళిపోతుంది. అక్కడ టంగ్ మౌల్డ్ చేస్తుంది. ఆ మెటీరియల్ని మౌల్డ్ చేసినప్పుడు మనకు లింగుల వైపు కూడా బైట్ రికార్డ్ అవుతుంది. సో ఈ బైట్ మళ్ళీ మనం మోడల్స్ మీద కరెక్ట్గా పెట్టుకొని ఆర్ట్లు చేసుకోవచ్చు, ల్యాబ్కి పంపించవచ్చు. ల్యాబ్కి పంపించినా అది డిస్టార్ట్ అవ్వదు. పేషెంట్కి ఏ విధమైన సెంట్రిక్ అక్లూజన్ ఉందో అలానే వస్తుంది. సో ఇప్పుడు కొన్ని కేసులు మనం పోస్టీరియర్స్ అన్నీ కటింగ్ చేసినప్పుడు ఇలా బయట తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. పోస్టీరియర్ స్టాపటైజ్ అయినప్పుడు కొన్ని కేసులు ఉంటాయి. కొన్ని కేసుల్లో మనం ఫుల్ మౌత్ కటింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు అన్ని టీత్ కటింగ్ చేసిన తర్వాత బయట కొలాప్స్ అయిపోతుంది. ఈ బయట కొలాప్స్ అయినప్పుడు మనం బయట ఈ విధంగా తీసుకోవడం కుదరదు. కానీ ఇటువంటి కండిషన్లు మనం ఏం చేయాలి అంటే అన్ని టీత్ కటింగ్ చేయకుండా స్టాపర్స్ లాగా ఒక 4 టీత్ వదిలేయాలి. ఏవైతే అక్లూజన్లో ఉన్నాయో, సెంట్రిక్లో వస్తున్నాయో, ఉదాహరణకి ప్రీమోలార్స్, బోత్ సైడ్స్ ప్రీమోలార్స్, అప్పర్ లోయర్ ఫస్ట్ ప్రీమోలార్, సెకండ్ ప్రీమోలార్, వాటిని కట్ చేయకుండా వదిలేసి మిగిలిన అన్నీ కటింగ్ చేసిన తర్వాత పేషెంట్ని కొరకమంటే ఆ స్టాపర్స్ మీద, ఆ సెంట్రిక్ ప్రీమోలార్స్ మీద కొరికి అక్లూజన్ వస్తుంది. ఇప్పుడు మిగిలినవన్నీ కటింగ్ చేసిన తర్వాత గ్యాప్స్ ఉంటాయి కాబట్టి అక్కడ మనం ఈ విధంగానే పట్టీని మిక్స్ చేసి 2 వైపులా నొక్కేస్తే మనకు బయట వస్తుంది. ఈ బయట తీసుకున్న తర్వాత ఆ ప్రీమోలార్స్ని కూడా కట్ చేస్తే మనకు పేషెంట్కి కటింగ్ ముందు ఏ విధంగా బయట ఉందో మనం కటింగ్ చేసిన తర్వాత కూడా ఎగ్జాక్ట్లీ అదే బయటని మనం రీప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సెట్ అయిపోయి ఉంటుంది. తెరవండి, ఇదిగోండి చూడండి, ఇలా బయట వస్తుంది. ఇవి డిస్టార్ట్ అయ్యే ఛాన్స్ ఏమి ఉండదు.